హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వెల్కమ్ టు క్రిక్ ప్రెడిక్షన్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ గురించే మాట్లాడదాం. ఇంకా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా, T20 వరల్డ్ కప్కి గెలిచాక అతను రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. ఎవరు కెప్టెన్ అవుతారు? హార్దిక్ పాండ్యా అవుతాడా, సూర్య అవుతాడా, శుభ్మన్ గిల్ అవుతాడా, రుతురాజ్ గైక్వాడ్ అవుతాడా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే వీళ్ళిద్దరు గురించి మాట్లాడదాం. హార్దిక్ పాండ్యా ఇంకా సూర్యకుమార్ యాదవ్. ముందు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసేటప్పుడు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు సూర్యకి కెప్టెన్సీ ఇస్తున్నారని అజిత్ అగాకర్ అండ్ జైషా చెప్పేశాడు. గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశాడని చెప్తున్నారు. ఎందుకంటే 2023 ఓడిఐ వరల్డ్ కప్లో సెమీఫైనల్లో మనం గెలిచాము. మళ్ళా అతనికైతే రూల్ అవుట్ అయిపోయినాడు ఇంజురీ వల్ల. దానివల్ల కంబ్యాక్ ఇవ్వడమే 6 months పట్టింది. అందులో వర్క్లోడ్ మేనేజ్మెంట్, ఫిట్నెస్ గెయిన్ చేయాలి. వాళ్ళు ఒకటే థింక్ చేసేట్టున్నారు. ఎందుకంటే ఇన్ మిడిల్ సపోజ్ ఈ ఇయర్ అంతా ఆడినాడు హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ ఇయర్ ఆడుతాడు. ఇన్ మిడిల్ ఏమైనా ఇంజురీ అయితే ఆ కెప్టెన్సీ ఎత్తుక్కోవాలి కదా, యంగ్స్టర్ని పెట్టుకుంటారు కింద. ఎందుకంటే యంగ్స్టర్కి మళ్ళా మధ్యలో టీమ్ కాంబినేషన్ కెప్టెనే చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఆల్రౌండర్ని పెట్టడం తప్పు లేదు, కానీ అతను కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు కదా. ఇప్పుడు కూడా ఈ సిరీస్ కూడా నాట్ అవైలబుల్ అని చెప్తున్నాడు. ఏదానికంటే శ్రీలంక టూర్కి. అప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నాయి మనకు తెలియదు, పర్సనల్ ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లం, సెలెక్ట్ అవుతాడని చెప్పాలి. కానీ అటాటి ఇష్యూస్ వస్తాయని ముందే జాగ్రత్త పడినారని చెప్పాలి టీమిండియా వాళ్ళు. గౌతమ్ గంభీర్, అగాకరు, జైషా అని చెప్పాలి. ఇంకా టాప్ రికార్డ్ చూస్తే ఇంకా 16 matches జరిగినాయి. అతని కెప్టెన్సీ చూస్తే 16 matchలో 10 matches గెలిచాడు. మళ్ళీ వెస్టిండీస్ పోయినప్పుడు సిరీసే ఓడిపోయినాం. 2-1తో అంటే 1-1 గెలిచారు, 2 వెస్టిండీస్ వాళ్ళు గెలిచారు. రికార్డ్ అయితే 60-70% ఉందని చెప్పాలి హార్దిక్ పాండ్యాకి. అందులో ఇప్పుడు కెప్టెన్సీ ఇస్తారు. కెప్టెన్సీ ఇస్తే ఇప్పుడు బాల్తో రాణిస్తాడా? ఇప్పుడు ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు కెప్టెన్సీ ఇస్తే. ఎందుకంటే బాల్తో రాణించలేకపోతే ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి బ్యాటింగ్లో వస్తుంది. బ్యాటింగ్లో వచ్చినప్పుడు ఫీల్డింగ్లో కూడా వస్తుంది. అది ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే కెప్టెన్సీ లేదని నేను అనుకుంటున్నాను. గౌతమ్ గంభీర్ కూడా చాలామంది అనొచ్చు, గౌతమ్ గంభీర్, సూర్య ఒకటే ఐపీఎల్ ఆడినారు కదా, ఒకటే ఫ్రాంచైజీ కేకేఆర్కి, అందుకు ఇచ్చారు కదా అని. అలా ఏమీ లేదు, మనం చూసాం. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ టాప్ రికార్డు ఉంది, నెంబర్ 1 బ్యాట్స్మెన్. అతనికి T20లోనే స్థానం ఉంటుంది, మిగతా చోట్లయితే ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓడిఐలలో చాలా కాంపిటీషన్ ఉంది. శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తాడు, కేఎల్ రాహుల్ వచ్చేస్తాడు, అక్కడైతే కన్సిడర్ చేయడని అనుకుంటున్నా. ఇంకా టెస్ట్లో అయితే ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నారు యంగ్స్టర్స్ అందరూ. ఇతనికి రావడం చాలా కష్టం. T20లో ఫిక్స్, ఇతని స్థానం అయితే ఫిక్స్ అని చెప్పాలి. కెప్టెన్సీ కూడా ఫిక్స్. ఎందుకంటే టాప్ రికార్డ్ చూద్దాం. అతను మొన్న ఆస్ట్రేలియాతో 5 T20 సిరీస్ ఉన్నప్పుడు 4-1తో గెలిపించాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉందని చెప్పాలి. అది బ్రిలియంట్. 40+ యావరేజ్ ఉంది విత్ కెప్టెన్సీ. మళ్ళీ సౌత్ ఆఫ్రికా టూర్ పోయినప్పుడు 1-1తో ఈక్వల్ చేశాడు. ఇతని రికార్డు కూడా 70% ఉందని చెప్పాలి. అందులో బ్యాట్స్మెన్కి ఇస్తున్నారు. బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ ఆడి కూర్చొని డిస్కషన్ చేసుకోవచ్చు కెప్టెన్తో కాదు, గౌతమ్ గంభీర్తో, వాళ్ళ కోచ్తో అయినా, ఫీల్డింగ్ కోచ్ అయినా, వాళ్ళతో డిస్కషన్ చేసుకొని ఇది ఈ కాంబినేషన్తో పోవాలి, ఇలా పోతే ఇట్లా రిజల్ట్స్ వస్తాయి. అందులో అతనికి టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక్కటే ఫార్మాట్ కాన్సన్ట్రేషన్ చేస్తాడు కదా, అందుకు వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారని చెప్పాలి. నాకైతే ఏ పాలసీ లేదు. నేనైతే హార్దిక్ పాండ్యా ఫ్యాన్ అయితే కాదు, సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్ అయితే కాదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, వాళ్ళు ఏది తీసుకున్నా మన టీమిండియాకి మంచి జరుగుతుందని మనం కూడా ఆశిద్దాం. సూర్య వచ్చినా ఒకటే, హార్దిక్ పాండ్యా వచ్చినా ఒకటే. హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్కి అయితే కొద్దిగా ఫంకుగా ఉంటుంది. ఎందుకంటే ఏంది నిన్న లేక మొన్న వచ్చినాడు సూర్యకుమార్ యాదవ్, అందుకే కెప్టెన్సీ ఇచ్చారనేది. అట్లా ఏం కాదు భయ్య, అతనికి మంచిగా జరిగిందని చెప్పాలి హార్దిక్ పాండ్యాకి. ఎందుకంటే కెప్టెన్సీ ఇచ్చినప్పుడు ఆ ప్రెజర్ ఉంటుంది. చాలామంది మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఆ ట్రోలింగ్ కన్నా ప్రశాంతంగా మామూలుగా ఆడుతూ అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. బ్యాటింగ్తో అంత కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఫిట్నెస్ కోసం అన్నీ. ఇవి కారణాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.